నిజమే, అది ప్రేమ చల్లారిపోయింది. ఎందుకంటే దేవునిలో మనం ఉన్నప్పుడు, దేవునిలో మనం కొనసాగిస్తున్నప్పుడు, ఆయన వైపు మనం చూస్తూ నడిచినప్పుడు దేవుని శాంతము కలిగి ఉంటున్నామా? అందుకని కీర్తనకారుడు ఒక మాట అంటాడు చూడండి, ఇప్పుడు నాకు మీకు చెప్పింది ఉపయోగాలనే, వాగ్దాన సందేశం నుండి చెప్పింది మీకు గొప్ప ఈరోజు వరకు. అందుకని వాక్యం ఉంది చూడు, కీర్తనలు 65:20 నిందకు నా హృదయం ఏమైపోయిందట? బద్దలైపోయిందట. కృషించి ఉన్నాను, చదవండి అన్నమాట. 65:20 స్తోత్రం. 69 చూడండి. 69 క్షమించండి, పెద్ద మనసుతో క్షమించండి. 69:20 నిందకు నా హృదయం బద్దలాయెను, నేను కొంచెం కాదట ప్రభువుగా కృషించి ఉన్నాను, కరుణించు వారి కొరకు నేను కనిపెట్టుచున్నాను, కానీ ఎవరు లేకపోయి ఓదార్చు వారి వరకు నేను కనిపెట్టుచున్నాను, కానీ ఎవరు కనరాలేరు. ఈ కరోనా వైరస్ టైంలో ఎవరు కనపడుతున్నారా? ఎవరు కనపడలా. అందుకనే నిందంటే ఏంటి, నిందంటే ఏంటి చూద్దాం, ఆ మాటకు అర్థం. ప్రవచన గ్రంథం ఇర్మియా 29:9 నిందకు నా హృదయము బద్దలైంది. దానికి అర్థం, వారు నా నామమును బట్టి అబద్ధ ప్రవచనములను నేను వారిని పంపలేదు. ఇదే యెహోవా. అవునా కదా? దేవుడు ఏం చెప్పాడు? మీ నిమిత్తం, మీ రాజ్య సువార్త నిమిత్తం నేను మరలా తిరిగి వస్తానని చెప్పాడు ఆయన. కానీ కొంతమంది అబద్ధ భక్తులు బయలుదేరారట, నా నామమున అబద్ధ ప్రవచనములు చెబుతున్నారు, నేను వారిని పంపలేదు. ఇది నింద, యెహోవాకు కలిగే నింద. కృషించి ఉన్నాను. చూడండి, కృషించి ఉన్నాను. మత్తయి సువార్త 26:37 వెంట పెట్టుకొని పోయి దుఃఖపడుటకును చింతాక్రాంతుడకును మొదలుపెట్టును. చూడండి, కృషించుకోవడానికి, కృంగిపోవడానికి కారణం ప్రభువు యేసుక్రీస్తు వరకు ఒకటి ఉంది. నా మరణ దినాలు నాకు దగ్గర పడ్డాయి, ఈ లోకానికి నేను దూరం అయిపోతున్నానని ఆయన లేకుండా పడ్డాడు, కృషించిపోయాడు. అందుకే అక్కడ రాయబడిన మాట, ఆయన వారిద్దరిని అక్కడ వదిలివేసి కొంత దూరం వెళ్ళి దుఃఖాక్రాంతుడై, చింతాక్రాంతుడై మనబెలుచున్నాడట. అందుకే ఇంకో మాట మీకు అర్థమవడానికి, కీర్తనలు 42:5-6 చూడండి. నా ప్రాణమా నీవు ఎలా కుంగి ఉన్నావు, నాలో నీ వేళ తొందరపడుచున్నావు. దేవుని యందు ఏముంచాలి? నిరీక్షించుము. ఆయనే నా రక్షణకర్తని
అందుకనే యెషయా ప్రవచన గ్రంథం 53వ అధ్యాయం 3వ వచనం గాని చదవండి. అతడు తృణీకరింపబడిన వాడాయను. ఎవరి గురించి? ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి ప్రవచనం ఇది. ఎవరి వలన? మనుషుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసనాక్రాంతుడుగాను, చూడండి చూడండి, వ్యాధిని అనుభవించిన వాడును, నిశ్చయముగా ఆయన మన ద్రోహములను భరించెను, మన రోగాలను కూడా భరించాడు, మన వ్యసనాలు కూడా అనుభవించాడు. అయినను మొత్తబడిన వాడిగాను, దేవుని వలన బాధింపబడిన వాడిగాను, చూడండి చూడండి, శ్రమ పొందిన వాడిగాను, మన అతిక్రమములను బట్టి అతను గాయపరచబడ్డాడట. మన దోషములను బట్టి నలగొట్టబడ్డాడట. చూడండి, ఎవరి మీద పడింది? సమాధానమైన శిక్ష తండ్రి అయిన దేవుని మీద పడింది. అతని పొందిన దెబ్బల చేత మనకి స్వస్థత కలుగుతుంది. మనమందరము గొర్రెల వలె ఏం చేసామంట? త్రోవ తప్పిపోతిమి. మనలో ప్రతివాడును, చూడండి చూడండి, అవునా కాదా? త్రోవ తప్పిపోయారా లేదా? త్రోవ తప్పిపోయారు. ఎవడు కూర్చుని ఇష్టారాజ్యంగా వాడు జీవిస్తున్నాడు. ప్రతి వాడు త్రోవ తప్పిపోయారు. అందుకనే యెషయా 1వ అధ్యాయంలో, తండ్రి నేను వారిని పెంచి పెద్ద చేసింది, గొప్పవారిని చేశాను, వారే నా మీద తిరుగుబడి ఉన్నారు. ఎవరికి వారు ఎలా ఉన్నారు? ఎవరికి వారు తల్లిదండ్రులను విడిచిపెట్టి ఎంతమంది కుమార్తెలు జీవించట్లేదు? ఉంటున్నారు. అందరూ కుటుంబం కలిగి ఉంటున్నారా? ఆత్మీయంగా కలిగి ఉంటున్నారా? ఈ కరోనా వైరస్ వలన మామూలుగా అయినా తల్లిదండ్రులను వదిలివేసిన వారు ఉన్నారు, తల్లి తన బిడ్డలు వదిలివేసిన వారు ఉన్నారు. కానీ ఇక్కడ అంటున్నాడు, ఆయన మీరందరూ గొర్రెల వలె ఏం చేశారట? దారి తప్పి ఉన్నారు. ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు జీవిస్తున్నారు. ఎందుకో మాట ఉంచున్నాడు, చూడండి చూడండి, యెహోవా మనందరి దోషములను అతని మీద మోపెను, బాధింపబడినను నోరు తెరవలేదు. వలకు తేబడిన గొర్రె పిల్ల మౌనముగా ఉండినట్లు అతని నోరు తెరవలేదు. చూడండి చూడండి, అన్యాయం తీర్పు పొందాడు, అతను కొనిపోబడ్డాడు. నా జనుల అతిక్రమమును బట్టి వత్తబడ్డాడు. సజీవుల భూమిలో నుండి కొట్టివేయబడ్డాడు. చూడండి చూడండి, ఎవరితో ఆయన సమాధి చేయబడ్డాడు? చాలు 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 చాలు. ఈ మూడో చదువుకుంటే అనేకమైన మాటలు ఉన్నాయి, కానీ 10వ వచనంలో చివరి ఒక మాట ఉన్నది, అతడు దీర్ఘాయువును, అతడు దీర్ఘాయుష్మంతుడును, యెహోవా ఉద్దేశం అతని వలన సఫలమగును. హల్లెలూయా. మనకిచ్చిన వాగ్దానం అది మాసంలో ఏంటంటే, అతడు దీర్ఘాయుష్మంతుడవుతాడు, యెహోవా అతని ఉద్దేశమును సఫలపరుస్తాడు. హల్లెలూయా. ఎన్ని చూడండి, ఎవరి కోసం ఆయన ఎంత త్యాగం చేసినట్టే నీ కోసం, నా కోసం. అందుకనే అక్రమంగా నడుస్తున్నారా? వాక్యము చేత వారిని బుద్ధి చెప్పండి. అందుకని అందుకని ఇంకా అనేకమైన మాటలు ఉన్నాయి, కానీ ఇంకా 2-3 మాటలు చెప్తే ముగిస్తాను. యోహాను సువార్త
5:30. నా అంతటా నేనేమి చేయలేదు, నేను వినున్నట్లుగా నా తండ్రి దగ్గర ఏమి విన్నానో ఆ తీర్పే ఈ లోకానికి తీర్పు తీరుస్తున్నాను. నన్ను పంపిన వారి చిత్త ప్రకారము చేయగలను, కానీ నా ఇష్ట ప్రకారం చేయట్లేదు. చూడండి, తండ్రి కుమారుని లోకంలో పంపించినప్పుడు అది ఏది న్యాయమో దేని బట్టి దాన్ని బట్టి ఆయన తీర్పు తీరుస్తాడట. అందుకనే అదే యోహాను సువార్త 6:38 ఒక మాటను చూడండి, మీకు అర్థమవుతుంది ఈ మాట. నా ఇష్టమును నేను నెరవేర్చుకున్నటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తమును నేను నెరవేర్చుటకే పరలోకము నుండి దిగి వచ్చింది. హల్లెలూయా. తండ్రి అయిన దేవుడు ప్రభువైన యేసయ్య ఈ లోకములోనికి దిగి రావడానికి కారణం నీ కొరకు నా కొరకు ఆయన పాపాలను భరించి ఉన్నాడు. అది పెరిగి తెలుసుకొని రక్షణలో ఉన్నావా, రక్షణ లేకుండా ఉన్నావా, దేవుని వాక్యానికి లోబడి ఉన్నావా, ఎలా ఉన్నావు ఒకసారి నువ్వు జ్ఞాపకం చేసుకో. ఆఖరికి ఒక మాట చదివి బైబిల్లో మూటెట్టారు. ఫిలిప్పు పత్రిక 2:8. ఫిలిప్పు పత్రిక 2:8. మరియు ఆయన ఆకారముగా మనిషి రూపములో కనబడి మరణము పొందినంతగా, చూడండి, శిలువ మరణము విధేయత చూపాడట. చూడండి, తను తాను తగ్గించుకున్నాడట. పరలోకమున్న వారిలో గాని, భూమి మీద ఉన్న వారిలో గాని, హల్లెలూయా, యేసు నామములో ప్రతి మోకాలు వంగుతుందట. హల్లెలూయా. దేవుని వాక్యము చేత ఎవరైనా తిరస్కరించబడ్డారేమో, తునీకరింపబడ్డారేమో, ఇక నుంచి నువ్వు యేసు నామమును బట్టి మరలా పూర్వ దినాలను పొందుకొనుదువు గాక. హల్లెలూయా. మడతిరిగి నువ్వు ఎలా ఉన్నావో కడపటి దినాల్లో కూడా నువ్వు అలాగే ఉండాలి. హల్లెలూయా. దేవుడు నీకు ఇచ్చి పరలోక పత్రమాన్ని దేవుడికి స్తోత్రం చెబుదాం. స్తోత్రం, 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 స్తోత్రం. అందరూ తల వంచుకొని ప్రార్థన చేసుకుందాం. అందరూ తల వంచుకొని ప్రార్థన చేసుకుందాం.
యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా ఆయన ప్రసన్నత ఆయన సాత్విక దీర్ఘాయువు ఇచ్చే దేవుడు కరుణ పొందుకు కటాక్షం పొందుకు ఆయన మీద వాక్యం చల్లా ముందు చెప్పి ఉన్నాడని దేవుడు ఆశ్రయము నీ కృపయే నా ఆత్మకు అభిషేకము నీ కృపయే నా ఆశ్రయము నీ కృపయే నా ఆత్మకు అభిషేకము నీ కృపయే జీవనాధారము నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా నా పాత్రుడా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా సౌకర్యము యెరూషలేము నీ పరిపూర్ణత సీయోను శిఖరము నీ సౌకర్యము యెరూషలేము నీ పరిపూర్ణత సీయోను శిఖరము నీ పరిపూర్ణత పరిపూర్ణత నా జీవిత గమ్యము నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా
దేవుని సన్నిధిలో ఉన్న నీవు అతిక్రమంగా నడుచుకుంటున్నావు, అక్రమంగా నడుచుకుంటున్నావు. దేని వల్ల నువ్వు దేవునిలో ఉండి కొట్టలేకపోయావు, దేనిలో ఉండి నిరాశ కలిగి ఉన్నావు. నిట్టూర్పులో ఉన్నావా, నెమ్మది లేకుండా ఉన్నావా? దేని వలన? కూర్చో. ప్రార్థన చేసుకున్నాం. దేవుని వాగ్దానం బట్టి ప్రార్థన చేస్తున్నాం. భూమి ఆకాశాలు సృజించిన నీ అతిక్రమంలో నీ పాపములను ఉదయించడంలో దేవుని వలన అక్రమముగా అన్యాయంగా స్వార్థంగా దేని పొందుకోవాలని ఆశపడుతున్నాను. నేను అలా పొందుకొని దేవునికి దూరంగా చేస్తున్నాను. ఈసయ్యా, నేను అక్రమంగా నడుచుకున్నాను, అధైర్యంతో నేను జీవించి ఉండాలి. నాయనా నన్ను దయపరచండి, ఆదరించండి, కనికరించండి. భూమి ఆకాశములు సృజించిన దేవుడా నీకు వందనాలు. ప్రార్థన చేస్తూ ప్రార్థన చేస్తూ ప్రార్థన చేస్తూ స్తోత్రాలు స్తోత్రాలు. ఎంతో మంది నెమ్మది లేక, సమాధానం లేక, ప్రేమ ఈ లోకములో చల్లారిపోయింది, ప్రేమ ఈ లోకములో చల్లారిపోయింది. ఆదరించేవారు, కనికరించేవారు, కటాక్షం ప్రార్థన చేస్తుంది, ప్రార్థన చేస్తుంది. మన మధ్యలో ఆత్మీయ ప్రార్థనలో నడిపిస్తుంది. రాజ్యము శక్తియు మహిమ నిరంతరము నీవే నావు తండ్రి. దేవుని దీవించి ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధమైన సహవాసం, దేవుడు మీకు మీ కుటుంబానికి దీర్ఘాయువు సమాధానం నెమ్మదిని సదాకాలం దేవుడు మీకు తోడై ఉన్నాడు. స్తోత్రం. మీ అందరికీ వందనాలు.